తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ఈ నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ద్వాదశ రాశులపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఈ గ్రహాలు, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు అయ్యప్ప శ్రీకృష్ణ సుధీర్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. గురుగారు, కన్యా రాశి వారికి నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి వీళ్ళకి? కన్యారాశి వారికి సంవత్సరం ఆదాయం 14, ఖర్చు 2, రాజపూజ్యం 6, అవమానం 6. అయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో మెరుగైన ఫలితాలు ఈ సంవత్సరం కలిగించేటువంటి పరిస్థితి, గురుడు యొక్క బలం పరిపూర్ణంగా వీళ్ళకి దోహదకారి అవుతుందని చెప్పొచ్చు. భాగ్య రాజ్య లాభాల్లో సంచారం. సంవత్సర ప్రారంభంలో భాగ్యంలో ఉన్నటువంటి గురుడు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం, కుటుంబంలో సభ్యులందరూ వీళ్ళ ఆదరాభిమానాలు కలిగి ఉంటారు. అలానే రాజ్యస్థానంలో గురుడు ప్రవేశించిన దగ్గర నుంచి సెప్టెంబరు చివరి వారం వరకు వీరికి అత్యంత యోగవంతమైనటువంటి సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు కలిగిస్తాడు. చివరకు లాభంలోకి వచ్చి మళ్ళీ రాజ్యంలోకి వెళ్తున్నాడు. లాభంలోకి ఎప్పుడైతే వచ్చాడో అప్పటి వరకు కాని పనులు అవటం, ఎంతో కాలంలో నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులు వీళ్ళకి పూర్తవుతాయి. దీర్ఘకాలికమైనటువంటి ఎదురుచూపులతో ఈ సంవత్సరం ఒక రకమైన ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉన్నది. మంచి మెరుగైన ఫలితాలు కలుగుతాయి. సంతానం మంచి ఉన్నత స్థితికి పొందుతారు. అదేవిధంగా గురువు బాగుంటే సగం జీవితం బాగున్నట్టు. ఎందుకంటే ధనకారకుడు, కుటుంబకారకుడు, పుత్రకారకుడు, విద్యాకారకుడు. విద్య బాగుంటుంది, విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది, కుటుంబ జీవితం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలు పెరుగుతాయి, ప్రేమికుల మధ్య ప్రేమ చిగురిస్తుంది, ఆ ప్రేమ ఫలిస్తుంది అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ గురుడు వచ్చే స్థితి వివాహాది శుభకార్యాలు చేయడానికి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఈ కన్యారాశిలో జన్మించిన వారందరికీ కూడా సంతానపరమైన సమస్యలు కానివ్వండి, వివాహపరమైన సమస్యలు గారు పరిష్కారం అవుతాయి. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ఉన్నతి కోరుకునే వారికి ఆర్థికపరమైన ఉన్నతి కలుగుతుంది. అలానే కొత్త ఇంటి కోసమే కానివ్వండి, లేకుంటే ఏదైనా వెతుకులాటలో ఉన్న వాళ్ళకు గృహపరమైనటువంటి ప్రాప్తి కలుగుతుందని చెప్పచ్చు. కాబట్టి ఈ రాశి వారికి అన్ని సమతుల్యమైన ఫలితాలు పొందేటువంటి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కానీ సప్తమంలోకి శని ప్రవేశిస్తున్నాడు. అయితే రాహు యొక్క స్థితి షష్టమంలో ఉండటం మంచి బలీయమైనటువంటి ధనయోగం. కాబట్టి ఇక్కడ భాగస్వామ్యులతో కొంత జాగ్రత్త వహించండి. భాగస్వామ్యులతో వ్యవహరించేటప్పుడు కొన్ని ఇబ్బందులు కానివ్వండి, కొంత స్పర్ధతో కూడుకున్న వాతావరణం ఏర్పడటానికి అవకాశం ఉన్నది. దాని విషయంలో జాగ్రత్త వహించండి. అవసరమైతే భాగస్వామ్యాలను పూర్తిగా ముగింపు తీసుకుని వచ్చి కొత్తదైనటువంటి వ్యాపారాన్ని మొదలెట్టండి. తన వ్యక్తిగతమైనటువంటి వ్యాపార వృద్ధి ఎక్కువగా ఉంది. భాగస్వామ్యాలతో కొన్ని సమస్యలు ఉండడం, ఇంట్లో భాగస్వామ్యాలతో బాగానే ఉంటుంది. ఎందుకంటే సప్తమ స్థానాధిపతి వచ్చేసి గురుడు బాగున్నాడు కాబట్టి మంచి అనుకూలమైన వాతావరణం. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఒక సమతుల్యత, మంచి సమతుల్యమైన వాతావరణం ఉంటుంది. తద్వారా మానసికపరమైనటువంటి ఉల్లాసం కానివ్వండి, మానసికపరమైనటువంటి ఒక సంతోషం కానీ తప్పనిసరిగా అనుభవిస్తారని చెప్పచ్చు. అంటే గత ఏడాది వీళ్ళకి బాగానే ఉంది, ఈ ఏడాది కూడా బాగానే అనిపిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి దాంతో పోల్చుకున్నట్లయితే. ఎందుకంటే ఇక్కడ రాహు కేతు కొంతవరకు నిరోధించారు. కేతు రాశిలో ఉన్నప్పుడు పనులేవి అవ్వవండి. అందులో ఏంటంటే ఏదో వెళ్తుందంటే వెళ్తుంది అన్నట్టు ఉంటుంది, కానీ ఒక డైరెక్షన్ కానివ్వండి, టార్గెటింగ్ కానీ లేకుండా ఉంటుంది లైఫ్. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కేతు ఎప్పుడైతే ఈ రాశి నుంచి పక్కకి వెళ్ళిపోయాడో కేతువు పేరు తొలగిపోయింది. కేతువుకి తలలేదు, తల్లేని పనులు జరుగుతాయి. లేదంటే ఆలోచన లేకుండా ఏదో ఒకటి జరుగుతుంది అంతే తప్పితే అండి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి వ్యవస్థాపరమైనటువంటి పరిస్థితి ఏం కనపడదు. అదంతా పోయి ఒక రకమైన క్రమబద్ధమైన జీవితం వైపుగా మార్పు వస్తుంది. దానిలో ఏంటంటే ఇప్పుడు వీళ్ళ ఆలోచన లేదు, పార్ట్నర్ దాన్ని అడ్వాంటేజ్ చేసుకున్నారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారు, ఈయన నష్టపోతున్నాడు. కాబట్టి వాళ్ళతో ఉన్నటువంటి దాని నుంచి వీళ్ళు కనుక బయటకు వచ్చినట్టయితే వీళ్ళకు స్వతంత్రంగా ఉండేటువంటి యోగం ఏదైతే ఉందో అది బలీయం అవుతుంది. లాభదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటారు. చాలా మార్పు ఉంటుంది. మే 18 తర్వాత వీళ్ళ జీవితంలో చిరకాలంగా ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి. రాజకీయంగా ఉన్న వ్యక్తులకు పరిస్థితులు కలిసి వస్తాయని చెప్పచ్చు. లేదు తప్పని పరిస్థితుల్లో వీళ్ళకి కొన్ని ప్రత్యేకమైన అనుకూలతలు ఏర్పడతాయి. అంటే ఎటువంటి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి వీళ్ళకి? రాజకీయ వ్యవహారాలు కలిసి వస్తాయి, భూ లావాదేవీలు కలిసి వస్తాయి, అలాంటి వాటిలో చేయొచ్చు. అలానే స్పెక్యులేషన్ చాలా బాగుంటుంది. స్పెక్యులేషన్ కూడా ఇన్ఫ్రా మీద కానివ్వండి, లేదంటే వచ్చేసి వీరు లోహ సంబంధమైన పరిశ్రమల మీద కానీ పెట్టుబడి పెట్టినట్టయితే మంచి లాభదాయకంగా ఉంటుందని చెప్పచ్చు. ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలంటారు వీరు? ఏ దేవారాధన చేసుకోవాలి? ముఖ్యంగా వచ్చేసి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని రంగాల్లో బాగున్నప్పటికీ కూడా సప్తమ స్థానం వల్ల కొంత ఆలస్యం జరుగుతున్నది. అందువల్ల శనికి సంబంధించిన దోషం తొలగడం కోసం నీలకంఠ సంబంధించినటువంటి స్తోత్రాలు ఉంటాయి. అలానే శివుణ్ణి నీలకంఠుడిగా కీర్తించేటువంటి విషయాన్ని ఆయన స్వీకరించినప్పుడు ఆయన కంఠం కూడా పూర్తిగా గర్లకంఠుడు, నీలకంఠుడు అయ్యాడు పరమేశ్వరుడు.
ఆ నీలకంఠ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుని ధ్యానించండి, పూజించండి. తద్వారా వచ్చేసి మీకు ఈ ప్రథమార్థంలో ప్రథమ భాగంలో ఉన్నటువంటి కేతువు యొక్క పీడ కానివ్వండి, తదుపరి శని మారిన తర్వాత సప్తమంలోకి వచ్చినటువంటి శనిగ్రహ పీడ కానీ తొలగుతుంది. సప్తమంలో శని ఉన్నప్పుడు ఏంటంటే ఒక స్థితి వరకు మనని శని చాలా వరకు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ స్థితి శని పంచమాధిపతి సప్తమంలోకి వచ్చి ఎప్పుడైతే గురుబలం పూర్తి అనుకూలమైన స్థితిలోకి వచ్చిందో అప్పుడు గురుడు వీరికి సహకరించిన దానివల్ల కొన్ని అనూహ్యమైనటువంటి మెరుగైన ఫలితాలు గురుబలం వల్ల లభిస్తున్నాయి. అదే శని కనుక మనం అనుకూలం చేసుకున్నాం అనుకోండి, పూర్తి స్థాయి మెరుగైన ఫలితాలు లభిస్తాయని చెప్పచ్చు. గురుగారు, కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఏ రకంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. స్వస్తిశ్రయాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ప్రజలందరూ కూడా విశ్వావసునామ సంవత్సరంలో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తోగాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు.